అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తన శాఖ విషయంలో మరో మంత్రి తలదూరుస్తున్నారంటూ ఆగ్రహంతో ఉన్న కొండా సురేఖకు అటు రేవంత్ సర్కార్ తాజాగా షాక్ ఇచ్చింది. కొండా సురేఖ ఓఎస్డీని పొల్యూషన్ బోర్డు నుంచి తొలగించడం కలకలం రేపింది. దీంతో మరింత అసంతృప్తికి లోనైన కొండా సురేఖ సీఎం పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ రేగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ జూబ్లీ హిల్స్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఇంకా కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతా ఉంది. సో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఆమె తీరు కావచ్చు, మొదటి నుంచి కూడా మంత్రిగా ఉన్న ఆమె ఆ తీరుకు చాలా వివాదాస్పదం అవుతా ఉంది, తరచూ వార్తల్లో నిలుస్తుంది. సో ఇటీవల కాలంలో కొండా సురేఖ సంబంధించినటువంటి ఆ ఓఎస్డీ రీసెంట్ గా ఆ ఓఎస్డీని కూడా తొలగించారు. సో ఒక మంత్రులకు సంబంధించి ఇతర మంత్రులు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సఖ్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, మొత్తం ఆ ఉదంతం అంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్లిన పరిస్థితి ఉంది. సో ఇదే కాదు, గతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఆమె అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు యావత్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపై ఒక రకంగా ఆమెను టార్గెట్ చేస్తా ఆమె తీరును తప్పుబడుతూ అనేక మంది కాంగ్రెస్ తో ఇతర రాజకీయ పార్టీతో పాటు కాంగ్రెస్ లో కూడా ఒక వర్గం తీవ్రంగా విమర్శించింది. సో ఈ నేపథ్యంలో అది సద్దుమణుగుతున్న క్రమంలో ఒక్కసారిగా వరంగల్ రాజకీయాల చుట్టూ మళ్ళొకసారి షిఫ్ట్ అయింది. సో ఆమె భర్త కొండా మురళి, అదేవిధంగా అతను మొత్తంగా కొండా సురేఖ, కొండా మురళి ఫ్యామిలీతో మిగతా ఎమ్మెల్యేలు ఎవరు లోకల్ గా ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఎక్కడ కూడా పొసకడం లేదు. సో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ విషయం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల వరకు ఢిల్లీ వరకు వెళ్ళింది. అప్పుడు కూడా కొంత ఎవరైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి అందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపి అసలు ఏం జరుగుతుందో అధిష్టానాన్ని కూడా నివేదిక ఇచ్చారు. సో ఆ విషయం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు తాజాగా మరొక అంశము కొండా సురేఖకు సంబంధించి మొత్తం వరంగల్ జిల్లాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొద్దిగా ఏదో ఒక టెండర్ విషయంలో సహచార మంత్రులతోని ఆమెకు పడటం లేదు. దీంతో ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. సో ఆ మంత్రుల తీరును తప్పుపడుతూ బహిరంగంగా విమర్శలు చేశారని చెప్పేసి ఒక చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో. సో అది జరుగుతున్న క్రమంలోనే అది అవినీతి ఆరోపణలు, ఏదైతే మంత్రి పేజీలో ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తీవ్రంగా అవినీతికి పాల్పడుతున్నారు, అనవసరంగా పెద్ద ఎత్తున పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారు అని చెప్పేసి కొండా సురేఖ మంత్రి ఓఎస్డీని తొలగించడం జరిగింది. అది సంచలనంగా మారుతున్న క్రమంలో ఇప్పుడు తాజాగా నిన్న మొత్తం కూడా ఓఎస్డీని తొలగించడంతో ఈ రోజు మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి అంతా పర్యటనకు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అటెండ్ అయినప్పటికీ కొంత జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అటెండినటువంటి సీఎం పర్యటన కొండా సురేఖ దూరంగా ఉండడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. కొండా సురేఖ ఎందుకు సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎప్పుడు వివాదాస్పదంగా అవుతున్నారు, ఎందుకు దీనికి కారణం, ఎందుకు ఆమె పట్ల ఇతర నేతలు ఆమె పట్ల తీరు పట్ల సరిగ్గా ఉండటం లేదా, లేకుంటే ఈమె ప్రవర్తన సరిగా ఉండట్లేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలమైన టీంలో ఉన్నటువంటి కొండా సురేఖ, కాకపోతే ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఆమె వ్యవహరిస్తున్న తీరు, ఆమె మాటల తీరు మాత్రం కాస్త వివాదాస్పదం అవుతోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కూడా కొండా సురేఖ దూరంగా ఉండడం వెనుక కారణం ఏందనేది మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరాధించే ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో కూడా దీనిపై జోరుగా చర్చ జరుగుతా ఉంది. కొండా సురేఖ ఎందుకు దూరంగా ఉంది సీఎం పర్యటనకు అనేది మాత్రం ఇప్పుడు దీనిపైన వరంగల్ రాజకీయాలు హాట్ గా చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మంత్రి పట్ల స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కొంత అనవసరంగా అన్ని మా నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మంత్రి ఆ నియోజకవర్గాల్లో లేనిపోని వీళ్లు పెట్టి అనవసరంగా వివాదాస్పదంగా మారుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో
కొండా సురేఖ ఇప్పుడు తాజాగా సీఎం పర్యటనకు దూరం ఉండడంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతా ఉంది? నిజంగానే నిన్న ఓవైసీ తొలగింపుతో కొండా సురేఖ ఏమన్నా తీవ్ర అసహనానికి లేకపోతే అసంతృప్తికి లోనయ్యారా? ఎందుకు సీఎం పర్యటనకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనేది మాత్రం మనకు సాయంత్రం వరకు తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీని కూడా ఒక రకంగా ఆందోళన గురి చేస్తున్నాయి. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మంత్రులు గతంలో ఎప్పుడు లేనట్టుగా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోనే మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు దూషణలు చేసుకోవడం ఇటీవల చాలా వివాదాస్పదంగా మారుతుంది. మనం రీసెంట్ గా చూసాము అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా వర్సెస్ పొన్నం ప్రభాకర్. ఇప్పుడు తాజాగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి. ఇలా మంత్రులే, క్యాబినెట్ మంత్రులే ఒకరిపై ఒకరు ఆరోపణలు అదేవిధంగా విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల కన్నా ఎక్కువ సొంత పార్టీలోనే, అధికార పార్టీలోనే ఇలా కొత్త తలనొప్పులు సృష్టించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మీరు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీ యొక్క వ్యవహరిస్తున్న తీరు, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని మీ యొక్క అనైక్యత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. మీరు ఇలాగే ఉంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇంటర్నల్ గా కూడా అందరి మంత్రులకు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే పరిధి దాటి వ్యవహరిస్తున్నారో వారి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు అని చెప్పేసి పార్టీకి నష్టదాయకంగా పనిచేసి ఎవరైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే వారి పైన తగు చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఓఎస్డీ ఎవరైతే కొండా సురేఖ ఓఎస్డీ ఉన్నారో ఆ ఓఎస్డీని తొలగించిన సందర్భంలో కొంత ఇంటర్నల్ గా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలతోనే కొండా సురేఖ కూడా కాస్త అసంతృప్తికి లోని వరంగల్ పర్యటనకు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి దీనిపైన కూడా సాయంత్రమో రేపు కొండా సురేఖ కూడా స్పందించే అవకాశం కనబడుతూ ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.